యోహాను సువార్త ప్రకటిస్తూ గ్రామాలకి పట్టణానికి వెళ్ళి మార్గాన్ని ప్రభు కన్నా ముందొచ్చి మార్గాన్ని ద్వారాలు చేస్తూ చెప్తూ ఉన్నాడు. క్యాకేసల్లా చెప్తూ ఉన్నాడండి. క్యాకేసల్లా చెప్తూ ఉన్నాడు. వచ్చారు, మనసు మార్చుకుంటున్నారు, బాప్తిసాలు పొందుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒకరోజు ఒక స్త్రీ తప్పు చేస్తుంది. అమ్మాయి, నీవు ఈ పని చేయటం నీకు తగదు, మంచిది కాదు అని చెప్పాడు. గద్దించాడు అంతే. గద్దించినప్పుడు ఆమె వెళ్ళిపోయింది, కానీ ఇతన్ని ఏదో ఒకటి చేయాలని చూస్తుంది, కానీ ఆమె వల్ల కాలేదు. తర్వాత దేశానికి రాజుగారైన జన్మదినము రోజు ఆమె కూతురు వచ్చి ఇతర దేశాల నుంచి కూడా దేశ రాజులందరినీ పిలిపించుకొని ఆ జన్మదినాన్ని సంతోషంగా ఆనందంగా గడుపుతున్నారు. అక్కడ జన్మదినం ఎలా ఉంటుందంటే, చాలామంది కూర్చుంటారు ఎడమెడమెడంగా, ఒక 10 ఎకరాల్లో కూర్చొని ఉంటారు. వాళ్ళందరికీ ఇక ఆ జన్మదినాన్ని గురించి నేనేం చెప్పేదిలే, కానీ వాళ్ళకు ఆ ఉండాల్సినవన్నీ ఉంటాయి. మరి ఇతర దేశాల నుంచి కూడా రాజులు వస్తున్నారంటే వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయాలి. ఆయన జన్మదినం కోసం అనేక మంది రాజులు వచ్చి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఏమో కూతురు వచ్చి వాళ్ళ మధ్య నాట్యమాడి డ్యాన్స్, దాన్ని ఏమంటారంటే మన భాషలో డ్యాన్స్ అంటారు, అక్కడేమో నాట్యమాడింది. మొత్తం తిరుగుతుంది. ఇక అప్పుడు కాళ్ళకి గజ్జలు ఏముంటాయి, కాళ్ళకి గజ్జలుంటాయి, చేతులకుంటాయి. ఇక మామూలు కాదు. మొత్తానికి ఏది ఏమైనా ఆ జన్మదినం రోజు ఆ అమ్మాయి ఆ నాట్యాన్ని చూసి రాజుగారు పిలిచాడు. పిలిచి ఒక మాట అన్నాడు, మాయ్, నా జన్మదినం రోజులు నువ్వు వచ్చి నాతో పాటు చాలామంది మంత్రులు ఉన్నారు, వీళ్ళందరినీ సంతోషపరిచావు, హ్యాపీనెస్, చాలా సంతోషంగా ఉంది. అయితే అంతా అయిపోయిన తర్వాత ఒక మాట అంటాడు, ఎట్లా అంటాడు, నీకు చదవమ్మా, గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని. హలో, ఇటు చూడండి, చాలా జాగ్రత్త. అప్పుడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. అప్పుడు ఆమె తన తల్లి చేత, ఎక్కడి నుండి అడగాల ఆ అమ్మాయి, నాట్యమాడింది ఇక్కడ, వెంటనే ఇమ్మీడియట్లుగా నీకు ఏది కావాలో కోరుకోమన్నప్పుడు అడగాలి. తర్వాత ఎక్కడికి వెళ్ళింది, తన తల్లి ప్రేరేపణ ద్వారా. హలో, గద్దించినందుకు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, గద్దించాడంతే. అది హృదయంలో కొన్ని సంవత్సరాలు పెట్టి పెట్టుకుంది, నటిస్తా తిరిగింది ఆమె. పైకి బాగానే ఉంది, కానీ ఏం చేసిందండి, పైకి మాత్రం బాగుంది, హృదయంలో ఏముందమ్మా ఆమెకి? పరిశుద్ధ గ్రంథంలో ఉండే వాక్యమే నేను చూపాను. కోపం అంట హృదయంలో ఏం చేస్తుంది? ఎంత వాక్యం తెలుసుకున్నారు మీరు. కోపం ఏం చేస్తుందంట? నివాసం చేస్తుంది. అదే మాటకి మరొక మాటకు వస్తే, కోపమును అణుచుకొనువాడు జ్ఞానవంతుడు. కోపాన్నంట అణుచుకోవాలి. ఏమేం చేసింది? కోపం మాత్రం బాగా పెట్టుకుంది, లోన సుఖ నివాసం చేస్తుంది అది. అయితే సమయం వచ్చింది, కూతురు వచ్చి అడిగింది, నాన్న, అమ్మా, ఏమడగమంటావు? ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? చదువు. సాష్టాత్తు బాప్తిస్మిచ్చు యోహాను తల
ఇక్కడ కూర్చున్నోళ్ళు ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచన చేసి కొంచెం చేయండి. మనసు పెట్టండి కొంచెం. ఆ అమ్మాయి అడిగింది ఏంటి? బాప్తిస్మిచ్చు యోహాను తలంట పళ్ళెములో పెట్టి వాళ్ళంట. ఇది ఏంటంటే అసలు ఎందుకు? వాళ్ళమ్మ తప్పు చేస్తూ ఉంటే వాళ్ళమ్మని గద్దించాడు. ఈరోజు కూడా ఎవరైనా గద్దిస్తే సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. గద్దిస్తే విడిచిపెట్టిన వెళ్ళిన వారు ఎందుకు విడిచిపెట్టిన వెళ్ళారనకుండా 10 మందిని చెడగొట్టేటట్టు కూడా తయారవుతారు. గద్దిస్తే ఆయన గద్దిస్తున్నాడు. గద్దిస్తే ఆ వ్యక్తికి గద్దింపు ఇష్టం ఉండదు. ఆశీర్వాదానికి పాత్రుడవ్వాలని కోరుకోవాలి, కానీ గద్దింపుకు లోబడాల. గద్దింపుకి ఎవరైతే లోబడతాడో అది అభిషేకంతో సమానమైనది. గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు ఎంపట వినాలి దాన్ని. ఈరోజు నాతో మాట్లాడాడు. ఎందుకు ఈరోజు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం జరిగిందో చూడండి. గద్దింపు అనేది చాలా శ్రేష్టమైందన్నమాట. అర్థమైందా? గద్దింపుకు లోబట్ల. ఈరోజు నేను చాలాసార్లు చెప్తాను. ఏమని చెప్తానంటే, ఈ పరిచర్యలో చాలా జాగ్రత్తగా ఉండండి అబ్బాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి, మించి మాట్లాడకూడదు అని చెప్తాను. అయినా కానీ మాట్లాడుతూనే ఉంటారు. ఎవరితో ఎంత స్నేహం చేయాలో అంతవరకే చేయాలా. అది చచ్చేదాకా ప్రేమగా ఉంటాం. అలా ఉంటే దానికి మించి ఎగస్ట్రా స్నేహం చేస్తే అది ఒకరోజు పతనానికి దారితీసింది. పతనానికి దారి తీస్తుంది.